సూపర్. పవన్ కళ్యాణ్ సినిమాలో ఇది హైలైట్ మూవీ. ఏం నచ్చింది మొత్తం? మొత్తం మొత్తం పార్ట్ 1 అసలు యాక్షన్ కానీ టేకింగ్ కానీ సీన్స్ అసలు ఎగ్జైటింగ్గా ఉంది మూవీ అంతా. చాలా బాగుంది. చాలా బాగుంది బ్రో. కొంచెం విఎఫ్ఎక్స్ సైడ్ అలా అనిపించింది కానీ స్టోరీ పరంగా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బీజం అంతా బాగుంది. ఏం నచ్చింది ఫస్ట్ హాఫ్? ఫస్ట్ హాఫ్ కొన్ని ఫైట్ సీన్స్ సీక్వెల్స్ ఉంటాయి బ్రో చార్మినార్ దగ్గర, ప్లస్ సాంగ్ కూడా ఉంది కొల్లగొట్టే. ఇంకా స్టార్టింగ్ ఇంట్రో బాగుంది, పవన్ కళ్యాణ్ ఇంట్రో బాగుంది, చాలా బాగుంది మూవీ. బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ ఒకటి కొంచెం గ్రాఫిక్స్ అది అంత కనిపించేస్తుంది అంత, ఇంకా మీకు రిమైనింగ్ అంతా బాగుంది. ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఎలా అనిపించింది అన్న? చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. ఎక్సలెంట్ యాక్షన్ పవన్ కళ్యాణ్ గారిది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పిచ్చి లేపుతుంది, మైండ్లో అదే తిరుగుతుందండి. ఆ మ్యానియా పోదు మీకు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యానియా. చాలా బాగుంది. ఆసమ్ మూవీ బ్రో. బట్ గట్స్ ఉండాలి బ్రో. దేనికైనా మూవీ తీయాలంటే అంత మూవీకి తీయాలంటే గట్స్ ఉండాలి ఫస్ట్. ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్లనే అది పాసిబుల్. అండ్ ఫైట్స్ కూడా ఆయన వల్లనే పాసిబుల్. అది ఇంకెవరి వల్ల పాసిబుల్ కాదు, ఎవరు తీయలేరు కూడా. అట్లా సూపర్, అన్ని సూపర్. బట్ విఎఫ్ఎక్స్ ఇట్స్ నాట్ దట్ అప్ టు ద స్టాండర్డ్. మేబీ లైక్ 4.5 రేటింగ్ వీ కెన్ గివ్ ఇట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ సూపర్. విఎఫ్ఎక్స్ ఓకే. మీకేం నచ్చింది? విఎఫ్ఎక్స్ అయితే బాగాలేదండి, యాక్టింగ్ అండ్ డైరెక్షన్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ వన్ టైం వాచ్. పవన్ కళ్యాణ్ యాజ్ ఎ ఫ్యాన్గా ఇది 2 సార్లు చూస్తున్నాను. నైట్ షోకి వెళ్ళాను, మళ్ళీ మార్నింగ్ వచ్చాను, ఈవినింగ్ కూడా వెళ్తా. ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ అంతే. సినిమా అయితే డైరెక్టర్ బొక్క, సినిమాకి భారీ బొక్క డైరెక్టర్. వాటికి విఎఫ్ఎక్స్ చేయడం రాదు, తీయడం రాదు, వాటికి అసలు సీన్కి దీనికి కనెక్టివిటీ రాదు, ఏమి రాదు వాడికి డైరెక్టర్కి. పవన్ కళ్యాణ్ కోసం సినిమాకి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ అంటే ఎన్ని చూస్తారు సినిమాలో అంతే. ఎలా అనిపించింది సార్? ఎలా అనిపించింది సార్? ఎలా అనిపించింది? సూపర్. సార్ ఎలా అనిపించింది సార్? సూపర్, బాగుంది, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుండదు. ఓకే. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎట్లా ఉంది? పీకే యాక్టింగ్ సూపర్. ఓకే. హీరోయిన్ ఓకే, ఫుల్ అంతా అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ హైలైట్. కీరవాణి కుమ్మేశాడు. పార్ట్ ఎలా ఉండదు? యా హోపింగ్స్ గుడ్. బాగుంది బ్రో, చూడొచ్చు. వన్ టైం వాచ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ సినిమాకి. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, విజన్ బాగుంది. సెకండ్ హాఫ్ గురించి ఏమన్నా వినుండొచ్చు కానీ బట్ పవన్ కళ్యాణ్కి ఎలివేషన్స్ మాత్రం బాగా ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ మ్యూజిక్, విజువలైజేషన్స్, కాస్ట్యూమ్స్ అన్నీ కేక. బాగుంది సినిమా, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? సూపర్ ఉంది. హరిహర వీరమల్లు అంటే తెలిసిందేగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా సూపర్ హిట్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సూపర్ హిట్. మన హరిహర వీరమల్లు అంటే అందరికి తెలిసిందే, వినాలి. వీరమల్లు మాట చెప్తే వినాలి. థ్యాంక్ యూ. తెలుగు సూపర్ యాక్టింగ్ పవన్ కళ్యాణ్. మూవీ బాగుంది. పూనకాలు బాగుంది, సార్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఎక్సలెంట్. ఓకే. డైరెక్షన్ ఎంత ఉంది? అంతా బాగుంది. విఎఫ్ఎక్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది బై, ఎక్సలెంట్ ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అండ్ మా అది యాక్టింగ్ అందరి బాగుంది. అండ్ హిందూ ధర్మానికి కొద్దిగా రిలేటివ్ ఉంది. మనం కూడా హిందూ ధర్మానికి సపోర్ట్గా ఉండి మన హిందూ ధర్మాన్ని కాపాడగలం. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ గారి లుక్స్, యాక్టింగ్, నిధి అగర్వాల్ అండ్ మన హిందూ ధర్మానికి ఎట్లా ఉండాలనేది ఎలా చూడాలి. జై పవర్ స్టార్. ఓకే. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? పవన్ కళ్యాణ్ ఏంటండి లాస్ట్ 10 minutes ఇట్స్ లైక్ గూస్ బంప్స్, మామూలుగా లేదు అసలు. ఫైట్స్ ఎలా ఉన్నాయి? అల్టిమేట్ ఫైట్స్. సార్ ఎలా ఉంది సార్? అన్న సినిమా ఎట్లా ఉందన్న? చాలా బాగుంది. ఓకే. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ ఓవరాల్గా మూవీ బాగుంది. సెకండ్ హాఫ్ కోసం ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి అలా ఎండ్ చేశాడు, అంతే. బాగుంది మూవీ. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. కీరవాణి వచ్చి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు మూవీని. కీరవాణి బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది. ఎలా అనిపించింది? బాగుంది. సార్ ఎలా అనిపించింది? నిధి అగర్వాల్ ఎలా చేసింది? బాగాలేదన్న. ఎలా అనిపించింది? బాగుందన్న. ఎలా అనిపించింది అన్న సినిమా? ఎలా అనిపించింది సినిమా? సూపర్ ఉంది, సూపర్. ఎక్సలెంట్. సినిమాలో అన్ని హైలైట్స్, అన్ని హైలైట్. బాగుంది. నిధి అగర్వాల్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉందన్న? బాగుంది, సూపర్. యాక్టింగ్ బాగుంది, ఇంటర్వెల్ బాగుంది. ఎలా అనిపించింది? పర్లేదన్న, పర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎలా అనిపించింది?
చాలా బాగుందన్న సినిమాని ఒక దీని తెత్తులో నిలబెట్టిందంటే కీరవాణి వల్లనే సినిమా నిలబడ్డది. ఒక వేరే లెవెల్ ఉంది. ఒక 15 మినిట్స్ ఉంటుంది, గూస్ బాంబ్స్ వస్తాయి సినిమా చూస్తుంటే. మనకు ఒక హిందుత్వవాది ఒక మొఘల్ చక్రవర్తులు ఫస్ట్ టైం వాళ్ళు హిందువుల్ని అవమానించినప్పుడు అసలు హిందువుల్ని పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఒక పవర్ఫుల్ యాక్షన్లో మంచిగా కనిపించాడు పవన్ కళ్యాణ్. ఫస్ట్ టైం యాక్షన్ నార్మల్గా పవన్ కళ్యాణ్ డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, మామూలుగా నార్మల్గా చేస్తాడు. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఇచ్చి పడేసిన సినిమా. పార్ట్ 2 కూడా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని నాకు తెలుసు. కానీ పార్ట్ 1 ఓవరాల్గా సినిమా వెరీ వెల్ గుడ్. సూపర్ సూపర్ సూపర్. ఓకే, నిధి అగర్వాల్ ఎలా చేసింది? అదైతే సూపర్. ఓకే, టోటల్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీకి? హైలైట్స్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి మన హిస్టరీ ఏంటో తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది? అతని యాక్టింగ్ గురించి చెప్పుకోవాలా? ఫైట్స్ ఇంకా సూపర్. బాగుందన్న సినిమా, బాగుంది. సార్ ఎలా ఉంది? బాగుందండి సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు మ్యూజిక్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం కష్టం, విఎఫ్ఎక్స్ ఎట్టుంది? వర్స్ట్గా ఉన్నాయి, బాగాలేదు. సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ బాగాలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ పవన్ కళ్యాణ్ గారి ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. క్రిష్ గారి ఇది బాగా, ఫస్ట్ హాఫ్ అంతా క్రిష్ గారు తీసారేమో, సెకండ్ హాఫ్ అనేలాగా అనిపించింది. సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, సెకండ్ పార్ట్ కూడా బాగుంది. యాక్టింగ్ బాగుంది పవన్ కళ్యాణ్ది. పార్ట్ 2 చూడాలి మళ్ళీ. సూపర్ హిట్ మూవీ. ఎలా అనిపించింది అన్న? ఏం లేదన్న సినిమాలో బొక్క, డబ్బులు బొక్క, టైం బొక్క, అన్నీ బొక్కే. ఓకే, థ్యాంక్ యూ. అలా ఎలా అనిపించింది? బాగుంది. ఓకే, ఏం నచ్చిందంటే ఏం చెప్తాం? స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది పవన్ కళ్యాణ్. సినిమాలో హైలైట్స్ అంటే ఏమనుకుంటే? చూసి చూడండి, చూసి తెలుసుకోండి. అది హైలైట్స్ అంటే బీజిఎం క్లైమాక్స్ బాగా నచ్చింది. ఇంటర్వెల్లో కొంచెం ట్విస్ట్ ఉంటుంది చిన్నది. ఇంటర్వెల్లో ట్విస్ట్ ఉంటుంది, అది బాగా నచ్చింది. నీ అబ్బా అబ్బరా పులిని కంట్రోల్ ఇంటర్వెల్లో చిన్నది కంట్రోల్ చేసి ఉంటుంది మరి పులిని, అదొకటి బాగుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ బేసిక్గా ఐస్ బాగుంటుంది కదా, ఐ ఫ్రెండ్స్ బాగా ఇచ్చారు సినిమాలో. ఐ ఫ్రెండ్స్ ఎటు వచ్చి మైనస్ అలా ఏంటంటే సినిమాకి ఆ విఎఫ్ఎక్స్ కొంచెం అంటే ఎక్కడంటే గుర్రాల మీద సీన్ ఒకటి కొంచెం బాగాలేదు. నెక్స్ట్ షార్ట్ని వాటర్ రైన్ పడి సీన్ ఉంటుంది అన్నమాట. ఆ రైన్ పడి సీన్లోని వాటర్లోంచి పడవస్తాయి అన్నమాట. అది కొంచెం చిన్న ఎడిటింగ్ లాగా అదొక్కడిని ఆ గుర్రాల సీన్ ఒకటిని మిగతా కూడా బాగా వచ్చింది. బీజిఎం బాగా హెడ్ చేశాడు. సూపర్ మూవీ. పైసా వసూల్. పవన్ నై ఆంది అని సినిమా మొత్తం పవనే. ఫస్ట్ హాఫ్ పవనే, సెకండ్ హాఫ్ పవనే, సినిమా మొత్తం పవనే అంతే. బాగుంది. ఏమన్నా ఎలా అనిపించింది హరిహర వీరమల్లు? బాగానే ఉన్నది అబ్బాయి. ఏం నచ్చింది సినిమా మొత్తంలో మీకు? పవన్ కళ్యాణ్ ఫైటింగ్ బాగుంది, పాటలు బాగుంది. హైలైట్ అంటే ఏం చెప్తారు? పాటలు ఫైటింగ్ బాగుంది, వచ్చిందండి. సూపర్ గా ఉంది. ఏం నచ్చింది సినిమా మొత్తంలో అంటే ఏం చెప్తారు? స్టోరీ బాగుందండి. ఓకే, నిధి అగర్వాల్ ఎలా చేసింది? బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి మేడం? ఎక్సలెంట్. ఓకే, విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. హరిహర వీరమల్లు ఎలా అనిపించిందండి అసలు? పర్లేదండి, బాగానే ఓకే, ఏం నచ్చింది బాగా సినిమాలో? స్టోరీ బాగుంది కానీ విఎఫ్ఎక్స్ బాగోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎలా పవన్ కళ్యాణ్ గారు బాగా యాక్ట్ చేశారు. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఆ ఫైట్స్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ నచ్చలేదండి చాలా. ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగానే ఉంది, ఓన్లీ విఎఫ్ఎక్స్ ఒకటే బాగోలేదు అంతే. ఎక్కడ ఒక్క నిమిషం కూడా బోరు కొట్టదు. ప్రేక్షకులు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్ అయ్యే వరకు ఎప్పుడైపోతుందో తెలియదు. అలాగే సినిమా అయిపోతుంది అని మనం అనుకోము, కానీ సడన్గా మనకు రెండో పార్ట్ 2 అనే వస్తుంది. సినిమా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే థియేటర్లోకి వెళ్తారో వాళ్ళ అభిమానాన్ని చూరగొన్నారు. అభిమానులే కాదు, ఎవరైనా కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా బయటికి వస్తారు. అదే ఈ రోజుల్లో కావాల్సింది కూడా అదే. ప్రేక్షకుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత ఆనందంగా బయటకు వస్తాడా అనే కాన్సెప్ట్తో సినిమాలు తీస్తారు. అదేవిధంగా ఈ సినిమా కూడా ఇది 16th 17th సెంచరీ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా అదే విధంగా సెట్టింగ్స్ కానీ డైరెక్షన్ కానీ పాటలు కూడా చాలా, అంటే ఏ పాట అయినా తీసుకోండి కరెక్ట్గా సందర్భానుసారంగా తీసి చాలా మెప్పించారు. నేను చాలా ఆనందంగా చూశాను ఈ సినిమాని, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. డైలాగు శత్రువులకి సవాల్, ఇది శత్రువులకి చాలా సవాల్. ఏంటి ఏ క్యారెక్టర్ ఎంతమంది అన్ని చేశారో అవన్నీ మన శత్రువులకి ఒక సమాధానం అని నేను చెప్తానండి. ఓకేనా? సూపర్ ఫైట్స్ అయితే అంటే సూపర్గా ఉందండి. హైలైట్ అంటే సూపర్. మన సార్ది డైలాగు అండ్ ఫైటింగ్ సూపర్గా ఉంది. మ్యూజిక్ అయితే అదిరిందండి, సూపర్గా అదిరింది. సూపర్గా బాగుంది.
అది చెప్పిన వాళ్ళు అదే అన్నాను కదా, ఎవరైతే ఈ మూవీకి ట్రోల్ చేస్తారో ఏదైతే మనకి రాంగ్ అంటారో వాడు పెద్ద ఏదో నా కొడుకు అని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి రాంగ్ అని చెప్పడానికి లేదు. ఓకేనా, సూపర్గా ఉంది. పార్ట్ 2 వస్తే ఇంకా మనకి తెలుస్తుంది ఏంటన్నది. మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది, సూపర్గా ఉందండి. సూపర్ హిట్ అయితే ఈ కలెక్షన్ మన ప్రజలకే తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక్క రూపాయి కూడా ఉంచుకోడు. ఎంత కలెక్షన్ వస్తే మన ప్రజలకే అది దీని గురించి అయినా ప్రజలు తెలుసుకోవాలి. దాన్ని ఒక్క రాంగ్ అయినా చెప్పకూడదు ప్రజలు. బాగుంది, ఆమె సీనియర్ కదా, బాగున్నారు. యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది, అండ్ గెటప్ కూడా కొత్తగా వేశారు. ఆ గెటప్ సూపర్గా ఉంది. ఆవిడది యాక్టింగ్ కూడా బాగుంది, డాన్స్ అయితే అదిరింది, బాగుంది. లోపల ఏ టెన్షన్ లేదు. సినిమా చాలా బాగా వచ్చింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ చాలా బాగుంది. కీరవాణి మాత్రం ఏం కొట్టాడు, బిజీ మాత్రం సూపర్ అయిపోయింది. కీరవాణి విజువల్స్ మాత్రం డౌన్లో ఉన్నాయి. ఏం రత్నం కానీ కంబ్యాక్ ప్రొడక్షన్ వాల్యూ షేడ్ ఫిలిం చాలా బాగుంది. ఇప్పుడు దివ్య అగర్వాల్ యాక్టింగ్ కానీ స్టోరీ మనం కొత్తగా హైదరాబాద్ చరిత్ర చూపించాడు. మొఘల్ సామ్రాజ్యం కానీ ప్లస్ దొంగలు ఇట్లా మారుతారు. ప్లస్ హిందుత్వం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ చాలా బాగా చూపించారు. టోటల్గా సినిమా మాత్రం ర్యాంప్ ఆడిచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ చాలా బాగుంది. సినిమా మాత్రం నేను ఆంధ్ర నుంచి వచ్చాను, ఆంధ్ర మాది. ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ విషయంలో నేను బిగ్ ఫ్యాన్ని. పుట్టిన కానీ జనసేన పార్టీలో ఉన్న ఫ్యాన్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మూవీ ప్రకారం చెప్పాలంటే నేను భయభక్తు శివుడు దేవుని పూజిస్తాను, అలాగే నిజంగా కనిపించే పవన్నే పూజిస్తాను. ఇద్దరు పవనేశ్వర అన్న పదానికి ఈ మూవీలో కరెక్ట్గా కనిపించారన్న. కానీ కొంతమంది బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు, బ్లాక్ బ్యాచ్ తెలుసు కదా, ఆంధ్రలో వైసీపీ బ్యాచ్, బ్లాక్ బ్యాచ్ ఉందా, బ్లాక్ బ్యాచ్ ఎలా చెప్పాలో చెప్తున్నారు. మీకు కళ్ళు పెట్టి చూడండి రే, మీకు కళ్ళు పెట్టి 2 సార్లు చూడండి మూవీ. 2 సార్లు వస్తే మీకు అర్థమైంది. ఒకసారి వస్తే మీరు చూసి వచ్చేస్తారు ఇంటర్వల్. పడుకుంటారేమో, పడుకోకండి రే, కళ్ళు తెచ్చి చూడండి. సినిమా పరంగానే చూడండి. సూపర్ ఉందన్న మూవీ అయితే, ఎక్సలెంట్గా ఉంది. ఐ విల్ సజెస్ట్ ఎవ్రీ వన్ టు వాచ్ ఇట్. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ ఇస్ పవన్ కళ్యాణ్ డెఫినెట్లీ, అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఎక్సలెంట్. స్టోరీ అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ద వే దే క్యారీడ్ ద ఎంటైర్ మూవీ, ఎక్కడ కూడా డల్ పాయింట్స్ లేవు. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ యూ విల్ బీ లైక్ ఎక్సైటెడ్ అనమాట. వెరీ నైస్ మూవీ. విఎఫ్ఎక్స్ ఈజ్ లిటిల్, అంటే మేబీ బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఉండొచ్చు విఎఫ్ఎక్స్ రిలేటెడ్. ఓన్లీ నెగిటివ్ పాయింట్ ఉంది మూవీలో అంటే కొన్ని హార్స్ సీన్స్లో విఎఫ్ఎక్స్ కొంచెం డల్ అయింది. బట్ అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. అండ్ కొంతమంది చెప్తున్నారు క్లైమాక్స్లో లాస్ట్ 10 minutes డిఫరెంట్గా ఉండొచ్చు అని. బట్ ఐ ఫీల్ దాట్ అది లేకుండా ఉంటే కంటిన్యూటీ మిస్ అయ్యేది. లైక్ సడన్గా ఎండ్ అయిపోయిందా అనిపించేది ఆడియన్స్కి. ఆ ఎండ్ 10 minutes వల్ల ఏంటంటే ఒక మీనింగ్ క్రియేట్ అయ్యి నెక్స్ట్ పార్ట్కి ఒక కంటిన్యూటీలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఉండొచ్చు అన్న ఫీలింగ్. అండ్ ఇంకో పాయింట్ నేను చెప్దాం అనుకుంటుంది, ట్విట్టర్లో నెగిటివ్ రివ్యూస్ ఉంటున్నాయి. నేను నైట్ బుక్ చేసుకున్న తర్వాత రివ్యూస్ చూసి అరే అనవసరంగా బుక్ చేసుకున్నాను అని ఫీల్ అయ్యాను. కానీ వచ్చి చూసి లైక్ డౌట్ఫుల్గానే వచ్చి చూశాను. బట్ చూస్తే మైండ్ ఈజ్ లైక్ అమేజింగ్ అనమాట. ఐ వాజ్ లైక్ షాక్డ్ to see such an amazing movie. I came with a very minimal expectation, but it is like far above excellence. I appreciate like Krish Jagarlamudi garu and A.M. Ratnam gari son, both did a very good job. Thank you. చాలా బాగుందండి, చాలా బాగుంది. యాక్చువల్లీ మేము అదే చెప్పారు కదా, అదే డౌట్తో వచ్చాం. లాస్ట్ 10 to 15 minutes బాగాలేదేమో అనే డౌట్తో వచ్చాం. బట్ అదంతా కాదండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడాలి తప్పకుండా. వెరీ నైస్, వెరీ నైస్ అండ్ వెరీ నైస్. అసలు డిసప్పాయింట్మెంటే లేదు, చాలా ఎక్సైటెడ్గా చూసాం. లాస్ట్ ఒక ఫైట్ అయితే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. వెరీ నైస్. నేనైతే ఖుషీలో పవన్ కళ్యాణ్ చూశాను. ఆయన ఐస్ కానీ మొత్తం అసలు మూవీ అంతా ఆయన ఐస్ లోనే ఉంది. ఎవరు చెప్పింది అలా ఏం లేదు. మీరు బయట ఫీడ్బ్యాక్ ని నమ్మొద్దు. సినిమా అయితే బొమ్మ హిట్, ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన మూవీ. బ్యాక్గ్రౌండ్ అసలు మామూలుగా లేదు. సీట్లో అయితే ఎవరు 2 minutes కూడా కూర్చోలేదు. మీరు బయట ఫీడ్బ్యాక్ నమ్మొద్దు, బొమ్మ హిట్. హీరోయిన్ కి సెకండ్ హాఫ్ కూడా లేదు. మంచి ఏమంటారు, మంచి రోలే ఇచ్చారు, మెయిన్ రోలే ఇచ్చారు హీరోయిన్ కి. నాకేం అట్లా అనిపించలేదు, మంచిగానే అనిపించింది. చాలా బాగుందండి. చాలా బాగుంది. లాస్ట్ 18 minutes ఆయనే కంపోజ్ చేశాను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. అది కూడా చాలా బాగుందండి. అంతా రియాలిటీ అంతే.
ఎలా ఉందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది అసలు? బాగుందండి. ఓకే, సినిమా మొత్తంలో ఏం నచ్చిందంటే ఏం చెప్తారు? సినిమా మొత్తంలో ఏం నచ్చిందంటే ఏం చెప్తారు? సినిమా మొత్తం నచ్చిందండి. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా కాకపోయినా సరే అందరికీ నచ్చుతుంది మేడం. విఎఫ్ఎక్స్ ఎలా ఉంది? విఎఫ్ఎక్స్ బాగుంది. టోటల్ గా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని బాగున్నాయి. చింపేశారు అంతే. సినిమా కేకనా అరిచేసిన గొంతైతే పోయింది. మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ మా మధ్యలోనే ఉంటారు. సినిమా అయితే అల్టిమేట్ ఉంది. ఓకే, టోటల్ గా ఏం చెప్తారు? ఏం చెప్తామంటే పవర్ స్టార్ ఎప్పుడు పవర్ స్టార్ అన్న వైసీపీ వాళ్ళ మటుకు తడుస్తూనే ఉంటుంది. ఆయన ఎక్కడున్నా ప్రపంచ దేశాల్లో ఏడన్నా మా పవన్ కళ్యాణ్ గారు అంటే మా గుండెల్లోనే ఉంటారు ఎప్పటికీ. సినిమా మటుకు వేరే లెవెల్ ఉందన్న. అసలు ఈగర్లీ పార్ట్ 2 కోసం అయితే నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఈ సంవత్సరం మొత్తం ఓజీతో కూడా ఓజీ కూడా ర్యాంప్ పాటిస్తుంది ఒక్కొక్కడికి. వైసీపీ వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ర్యాంప్ పాటిస్తుంది ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను. నెగిటివ్ కామెంట్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నెగిటివ్ కామెంట్ చెప్పే వాళ్ళు ఎప్పుడు అరుస్తూనే ఉంటారు బ్రో. వాళ్ళు ఏముంది, వాళ్ళు ఎప్పుడు బురద జల్లుదాన్ని చూస్తారు ఎవరి మీద అన్నా. కానీ ఎవరిదైనా పెట్టుకోండి, ఒక్క పవన్ కళ్యాణ్ గారితో మటు పెట్టుకోకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మటుకు ముందే మేముంటాం. మమ్మల్ని దాటి ఆయన దగ్గరికి వెళ్ళాలి, మా ప్రాణాలు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది మటు ఖచ్చితంగా చెప్తాం. మా పవన్ కళ్యాణ్ అంటే జన సైనికులు మేము, మమ్మల్ని దాటి అక్కడికైతే ఆయన దగ్గరికి అయితే పోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. బాగా అనిపించింది. ఏం నచ్చింది? హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో కొంచెం విఎఫ్ఎక్స్ దెబ్బతీసాయి. కొంచెం మౌన్ రాత్ అని అనిపించిండు. ఓకే, చాలా బాగుంది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. ఫస్ట్ డే అసలు యాక్చువల్గా టికెట్స్ ఎక్కడ లేవు, సింగిల్ స్క్రీన్లో దొరకలేవు. సినిమా మాత్రం వేరే లెవెల్లో. అన్నయ్యనైతే చాలా బాగా చూపించారు. చాలా బాగుందండి మూవీ. సినిమాకి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే లైక్ యాక్షన్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ హైలైట్ అండి. చెప్పాల్సిన అవసరం లేదు. ల్యాగ్ అంటూ ఏం లేదండి, జస్ట్ క్లైమాక్స్లో ఒక చిన్న పార్ట్లో ల్యాగ్ అవుతుంది అంతేగాని మూవీ అంతా చాలా బాగా నడిచింది. వి జస్ట్ ఎంజాయ్డ్ ఇట్ అనమాట. అది అంత అలా కొన్ని అక్కడక్కడ ఉన్నాయండి. స్క్రీన్ మీద అయితే చాలా కొన్ని సీన్స్ అక్కడక్కడ కొన్ని అయితే ఉన్నాయి. యా, ఆయనది చాలా బాగుంది. లైక్ ఆల్రెడీ మనం యానిమల్ మూవీలో చూసినాం. లైక్ హీ గేవ్ హిస్ 100% ఇన్ దిస్ మూవీ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కి విలన్ గా చాలా ఆ మాత్రం ఉండాలి, ఆ మాత్రం లేకపోతే మనకు కూడా బాగా యా వి జస్ట్ ఎంజాయ్ ఇట్ అన్నమాట. అవి చాలా బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది. యా వి ఎంజాయ్ ఇట్. ఎవ్రీథింగ్ క్లైమాక్స్ బాగుందండి. లీడ్ ఇచ్చారు, పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. యా లో కూడా ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ మూవీస్ చేయాలని మేము కోరుకుంటున్నాము. టోటల్గా ఎలా అనిపించిందండి? హైలైట్స్ ఏంటి సినిమాకి? ఆయన యాక్షన్ సీన్స్ అండి చాలా బాగా చేశారు. ఇంత గ్యాప్ వచ్చాక ఓ పక్క ప్రజలకు సేవ చేస్తూ కూడా మళ్ళీ ఇలా మూవీస్లో ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని చాలా కష్టపడి చేశారు ఆయన. విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉందండి. ఓకే, ఫైట్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, బీజియం కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సార్ ఎలా అనిపించింది మొత్తం హరిహర వీరమల్లు బిగ్ హిట్ మూవీ అండి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఫన్ అని కాదు, ఫుల్ ప్యాకెడ్ మూవీ. ఎక్కడ మనకి బోర్ కొట్టే సన్నివేశాలు లేవు. సినిమా చాలా కష్టపడి చేసేందుకు పెద్ద హిట్ ఇది. సార్ విఎఫ్ఎక్స్ ఎలా ఉంది సార్ సినిమా? విఎఫ్ఎక్స్ బాగున్నాయండి. విఎఫ్ఎక్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, బీజియం బాగుంది, ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఓవరాల్గా చాలా పవన్ కళ్యాణ్ గారు 18 minutes ఫైట్ సీన్ అనేది కంపోజ్ చేయడం జరిగింది. అది ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. పార్ట్ 2కి చాలా బీజియం వేసింది. అది బీజియం అది పీపుల్ విల్ వెయిట్ ఫర్ ద పార్ట్ 2. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. వెరీ షీ ఇస్ వెరీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్. సినిమా జబర్దస్త్ అండి. సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలని ఎట్లా చెప్పాలనే టాక్ కూడా మాకు రావట్లేదు. సినిమా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడాలి. ఫ్యాన్సే అని కాదు, ప్రతి ఒక్కరు చూడాలి. స్లో అసలు సినిమా ఎట్లా గడిచిపోయింది మాకు టైం తెలుస్తలేదండి. ఫస్ట్ హాఫ్ స్లో అనేది ఉంది. హైలైట్స్ ఫైట్స్ అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అన్న డైలాగ్స్. అన్న ఇప్పుడు పొలిటికల్ పంచింది వీరమల్లు మాట వినాల్సిందే అని చెప్పేసి దాన్ని ఏ విధంగా చూడొచ్చు మరి? అది ఇదో సినిమానే. సినిమా విధంగానే చూడాలి, పొలిటికల్ విధంగానే చూడాలి. కానీ డైలాగ్స్ మాత్రం ఎక్సలెంట్ అండి.
నాకు అట్లా లేదండి, అసలు తొందరగా అయిపోయిందని మేము ఫీల్ అవుతున్నామండి. ఇంకో కొద్దిగా ఉంటే బాగుంటుంది. ఆ క్లైమాక్స్ ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. గ్రాఫిక్స్ అనేది చాలా ఉందండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాఫిక్స్ ఉంటుందని. ఎక్సలెంట్ సినిమా అసలు. ఫైట్స్ కూడా లాస్ట్ సీన్ కూడా అసలు ఆ గ్రాఫిక్స్ ఇరగదీసారు. ఎవరైతే ఔరంగజేబు ఉండో తనని కలవడము, ఇలాంటి సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మంచి సినిమా, అందరు చూడాలి, ఖచ్చితంగా చూడాలి. హీరోయిన్ గురించి ఇంకా టాపిక్ రాలేదు, అది నెక్స్ట్ టాప్లో మనం వస్తే చెప్పలేము మేము. ఇప్పటి వరకు అయితే ఓకే, బెటర్. కలెక్షన్ల గురించి మాట్లాడద్దు మనం, ఎందుకంటే అన్నయ్య గురించి వచ్చినాం, అన్నయ్య గురించి సినిమా చూస్తాం. మరి అన్నయ్య అభిమానులుగానే చూడాలి తప్ప లేదు. స్టోరీ పరంగా చూడొచ్చు, మన హైదరాబాద్, మన తెలంగాణ, మన కోహినూర్ డైమండ్, మన గోల్కొండ కిల గురించి చూడాలి తప్ప కలెక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, దానికి సంబంధం లేదు. రావచ్చు రాకపోవచ్చు. సూపర్ బ్రో. ఇలా తొడకొడితే సీట్లు ఎవ్వరు కూర్చోట్లేదు, ఆడవాళ్ళు కూడా కూర్చోట్లేదు. అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. అందరూ ఓజీ అన్నారు కానీ ఇది అసలు సినిమా. పార్ట్ ఉంటుంది చూడు, దాని అమ్మ ఈ రికార్డ్ని పుష్పగన్ దాన్ని బట్టి అర్థమవుతుంది. సూపర్ బ్రో. ఆ మ్యూజిక్ కానీ, ఆ ఎంట్రీ కానీ, ఆ ఫైట్ సీన్ అయితే మర్చిపోయింది బ్రో. నేను నిజంగా చెప్తున్నాను, మర్చిపోయింది, నిజంగా మర్చిపోయింది. వాళ్ళకి కాదు, అందరూ పేటీఎం కుక్కలు బ్రో. అందరూ పేటీఎం కుక్కలే, అందరూ పేటీఎం కుక్కలు చెప్తున్నాను కదా. ఒకటే ఒక మాట, ఈ డైలాగ్ని, ఈ రికార్డ్ని పుష్పగన్ చాలు. నేను గోల్డ్ వేసుకొచ్చాను. గోల్డ్ లాంటి మా పవన్ కళ్యాణ్ గారు బంగారం లాంటి సినిమా చూడటానికి వచ్చాను. సినిమా కూడా బంగారం, అంతకు మించి వజ్రాలు వైడూర్యాలు అనమాట. సినిమా చాలా బాగుంది. పైన తుఫాను పైన పడుతుంది, కింద సముద్రం, మహాసముద్రం, జనాభా జనసంద్రం కనిపిస్తుంది మనకైతే. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం అయ్యాక ఇంకా ఆ సినిమా స్టోరీలు అంటే అన్నీ మారిపోయినాయండి. అసలు ఆ టైపు అత్తొంటి దారి జల్సలు కాకుండా ఈ సనాతన ధర్మం గురించి మీరు తీసిన సినిమా స్టోరీ అయితే ఎక్సలెంట్ సార్. దీనికి మించింది అయితే ఏది లేదు. అంటే సెకండ్ పార్ట్ టూ కూడా ఉంది దీనికి. దానివల్ల ఏంటంటే పార్ట్ 1 అలా వెళ్తూ ఉంది. ప్లీజ్ గ్రాఫిక్స్ కూడా కొంచెం చూసుకోండి. గ్రాఫిక్స్లో కొంచెం డల్ అయితే మాకైతే అనిపిస్తుంది. పార్ట్ 2లో అయితే దానికి మించి హైలైట్ ఉంటుంది అనుకున్నాం. అలాగే దీనికి ఇద్దరు డైరెక్టర్లు చేశారు. ఎక్సలెంట్ సినిమా. అంత నరుక్కుంటూ అన్యాయం నరుక్కుంటూ ఆఖరికి మీరు మొత్తం ఎలక్షన్లోనే కాదు సినిమాలో కూడా నరుక్కుంటూ లాస్ట్కి సనాతన ధర్మాన్ని ఎలా పాటించారనేది మీరు ఇందులో చూపించారు. సూపర్. కానీ మనం ఉన్నంతసేపు సినిమాలో హాల్లో ఉన్నామా వేరే ప్రపంచంలో ఉన్నామా, గ్రాఫిక్స్ ఏంటి సార్ అసలు ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నా తరపు రేటింగ్ అయితే 3 ఇస్తున్నాను సార్. సూపర్ సినిమా సార్, సూపర్. బాగున్నాయండి. అందులో పవన్ కళ్యాణ్ గారు పాడింది ఏంటి అంటే ఆయన పాడింది నాకు ఇప్పుడైతే తెలియదు, కానీ గొంతు అయితే నాకు అది అనిపించింది. అలాగే హీరోయిన్ పాడిన పాట, వాళ్ళ విలన్స్ దగ్గర పాడిన పాట ఉంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే మరి ఎంఎం కీరవాణి గారు కదండి, అలాగే ఉన్నాయి. సినిమా ఏంటంటే ఎక్కువ టైం పట్టింది, చాలామంది చాలా వెయిట్ చేశారు. వాళ్ళు వెయిట్ చేయకుండా ఇంకొంచెం మనకి ఇంకా బాగా వస్తే ఇంకా ఎన్నో చూడొచ్చు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి అనమాట. అది లేకంటే చెప్తున్నాను, కొంచెం గ్రాఫిక్స్ అక్కడక్కడ అయితే దొరుకుతున్నాయండి. మరి ఉన్నది మాట ఉన్న ఫ్యాట్ చెప్పాలి. సెకండ్ హాఫ్ చెప్తే కదా నెక్స్ట్ ఏంటి ప్రాబ్లం తెలిసేది. కొంచెం అలా అంటే పార్ట్ 2 ఉంది కదా, అంటే పార్ట్ 2 ఉంటుందని చెప్పాలని అనుకోరు చాలా మంది. ఎలా అనిపించే హరిహర వీరమల్లు 5 సంవత్సరాల తరువాత మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శించుకున్నాం. జై పవర్ స్టార్. నాకైతే అన్న చాలా బాగా నచ్చింది. మెయిన్గా అన్న హరిహర వీరమల్లుకి వస్తే మా పవర్ స్టార్ ఏందన్న ఎంట్రీ సీన్ అన్న, ఒక్క ఎంట్రీ సీన్ ఫైటింగ్ సీన్స్కే డబ్బులు పెట్టచ్చు. రప్పా ఆ ఎంట్రీకి సింహం దూకినట్టు దూకితే అసలే ఆ ఎంట్రీగా డబ్బులు అని పెట్టచ్చు పోయి అలా ఉందన్న. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా అసలే డైరెక్టర్ గారు స్టోరీ పరంగా మన పవర్ స్టార్కి ఇచ్చిన డైలాగు అండ్ ఒక్కొక్క సీన్ మాత్రం హార్ట్ టచింగ్ అవుతుంది. అంటే మన స్టోరీ, మన హిందువుల స్టోరీ రండి చూడండి. అంటే మన దోపిడిని వాళ్ళు ఎలా దోచుకున్నారు, మనల్ని ఎలా చంపినా ఎలా నరికిన సినిమాలో చూపించారు. అప్పుడు వస్తాడయ్యా ఒకే ఒక్కడు హరిహర వీరమల్లు మన పవర్ స్టార్. అటు రాజకీయంలో అయినా ఇటు సినిమాలో అయినా ఒకే ఒక్కడు వెనకడుగేయడు. అమ్మ తోడు సినిమా మాత్రం సూపర్ హిట్. నాకే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీరిపోతుందన్న. చాలా బాగుందన్న. నాకైతే నిధి అగర్వాల్ అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొల్లగొట్టి నాదిరు ఆ డాన్సులు చేస్తా అంటే అన్న అసలే చాలా బాగుందన్న. మన పవర్ స్టార్ మళ్ళీ పుట్టినరా అనిపించింది. 18 ఏళ్ళ అబ్బాయిలా ఒకవైపు సింహము ఒకవైపు మన పవన్ కళ్యాణ్ ఇద్దరు చూపులు కలిస్తే మాత్రం అసలు ఆ సీన్స్ అన్న కొన్ని సీన్స్ మాత్రం చాలా హార్ట్ టచింగ్ ఉంటాయి. ఒకటే మాట, జై జనసేన, జై పవర్ స్టార్. వావ్, సూపర్ సినిమా. చాలా అంటే చాలా బాగుంది. ముందుగా ప్రతి ఒక్క హిందూ చెప్పాల్సింది హర హర మహాదేవ్, శంభో శంకర, శివయ్య, ఓం నమ శివాయ. వావ్, సూపర్ సినిమా. చాలా బాగుంది సినిమా. హరిహర వీరమల్లు
మన కోహినూరు డైమండ్ కోసం తీశారు. కోహినూరు డైమండ్ ఎలా అనేది పార్ట్ 2లో పెట్టారు. పార్ట్ 1 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ లేదు. వావుల్ సాంగ్స్, ఆ మ్యూజిక్ వేరే లెవెల్. అక్కడ మల్లో ఇక్కడ మల్లో హరిహర వీర మల్లో సచినోడు ఎలాగో తిరిగి రాడు. హరిహర వీర మల్లుల సినిమా ఎవడు తీయలేడు. నన్ను బిగ్ బాస్ కి ఎవడు తీసుకుపోలేడు. హరిహర వీర మల్లుల సినిమా ఎవడు తీయలేడు. మామూలుగా లేదు సినిమా, ఎక్సలెంట్. అసలు బాహుబలి 1 చూశారు, బాహుబలి 2 చూశారు, కానీ ఇప్పుడు హరిహర వీర మల్లుడు 2 వెయిటింగ్. సార్ పవన్ కళ్యాణ్ సార్ తొందరగా పార్ట్ 2 తీయండి. పార్ట్ 2 కోసం వెయిటింగ్. మీకోసం చెప్పి చెప్పి గొంతు పోయింది. ఈ గొంతు పోయినా పర్లేదు, సీన్ మాత్రం వేరే లెవెల్. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క పిల్లలకు చూపించాల్సిన మూవీ. చాలా వరకు వెయిట్ చేశాం సార్ మీకోసం. సూపర్ మూవీ, చాలా చాలా బాగుంది. శివయ్య కోసం వెయిటింగ్. క్లైమాక్స్ సీన్ చాలా బాగుందన్న. పవన్ కళ్యాణ్ హైలైట్ అన్న. పవన్ కళ్యాణ్ హైలైట్. అన్ని సీన్స్ అన్ని చాలా బాగా చేస్తాడు. బ్లాక్ బస్టర్ ఉంది. స్టంట్లు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఇంకా బాగుంది. అంటే అది కోహినూర్ డైమండ్ కోసం ఉంటుంది సినిమా. పార్ట్ 2లో మొత్తం నీకు వారి గురించి తెలుస్తుంది. థ్యాంక్ యూ. హరిహర వీరమల్లు చాలా గొప్ప పాయింట్ తీసుకొని చెప్పడం జరిగింది. ట్రైలర్లో చూపించినట్టు ఏదో కోహినూర్ డైమండ్ పోయింది, దాన్ని పట్టుకొస్తారు, ఇలా చాలా టాపిక్స్ మాట్లాడారు. బట్ సినిమా చూసే వరకు తెలియదు. ప్రాచీన కాలంలో ఉండే ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ఒక గొప్ప వీరుడి కథ ఈ సినిమా స్టోరీ లైన్ చాలా బాగా అనిపించింది. కాకపోతే నాకు అనిపించిన మ్యాటర్ ఏంటంటే, మెయిన్ ముందు పాజిటివ్స్ మాట్లాడుకుంటే కళ్యాణ్ బాబు గారి యాక్టింగ్, ఐ కాంటాక్ట్, కెమెరాకి ఆయన ఇచ్చిన ఐ కాంటాక్ట్ థియేటర్లో తగలబడిపోయింది. నేనైతే వా ఏం కళ్ళురా బాబు, దేవుడు ఎలా ఇచ్చాడు అనే ఫీలింగ్ వచ్చేసింది. నిజంగా ఆయన ప్రజెన్స్ అయితే చాలా బాగుంది. కొన్ని డైలాగ్స్ కావచ్చు, కొన్ని చాలా ఎంజాయ్ చేసే సీన్స్ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా డిసప్పాయింట్ చేసింది. విఎఫ్ఎక్స్ కావచ్చు, కొన్ని డైలాగ్ డెలివరీస్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని పాయింట్స్ చాలా ఇబ్బంది పెట్టేసాయి. నేనైతే చాలా ఇరిటేట్ ఫీల్ అయ్యాను. చాలామంది సీరియల్లా ఉంది అది ఇది అన్నారుగా, వాళ్ళ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా స్లో ఉంది. అది కొంచెం ఇబ్బందిగా అనిపించిన తప్ప బీజిఎమ్స్ కావచ్చు, పాపలకే పాప నిధి పాప యాక్టింగ్ కావచ్చు, కుమ్మేశారు అసలు. చాలామంది మన కోట శ్రీనివాసరావు ఆయన పెద్ద ఆయన క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ ఉన్నా కూడా ఆయనది కావచ్చు, చాలా బాగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు, సినిమా బాగానే ఉంది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా కాదన్నది అన్నా, సినిమా కాదన్నది సునామీ. అందులో ఉన్నది హీరో కాదన్నా, దేవుడు. అందులో ఉన్న పేరెవరు, పవన్ కళ్యాణ్ కాదన్నా, పరశురాముడు, భగత్ సింగ్, జగవీర, ఛత్రపతి శివాజీ బద్దలు బలకొట్టిడన్న మ్యూజిక్. ఆ ఫైట్ అయిందన్నా, ఆ అమ్మాయి తన పోరగాల సూదులు పెట్టి పొడుస్తుంది కళ్ళతోటి చూసి. సూపర్ అయిందన్న సినిమా. 5కు 5, 10కు 10, 100కు 100, 1000కు 1000, లజ్జకి లజ్జ. గల్లీ లీడర్, ఢిల్లీ లీడర్ అయిండు. ఈ సినిమాతో పిల్ల బచ్చగాళ్ళందరూ ప్యాన్ ఇండియా హీరోలు అయితే మా హీరో ఇంకా ఈయనే ఉన్నాడా చాలా మంది అనుకుంటున్నారు. ఈ సినిమా తోటి ఒక నిమిషం వేరే చెప్తా. ఈ సినిమా తోటి మా హీరో కూడా ప్యాన్ వరల్డ్ హీరో అయిపోయిండు. ఓయి వస్తుంది, ఓజీ వస్తుంది, సీఎం అవుతాడు. ఓజీ వస్తుంది, సీఎం అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాకు పిఎం అవుతాడు. తస్మాత్ జాగ్రత్త, మాట వినాలి గురుడా, మాట వినాలి. మాట వినకపోతే 7 గంటల ఎగరమ్మ గోవింద. హరిహర వీరమల్లు ఉన్నా. సో థియేటర్కి వెళ్ళిన వెంటనే ఆయన టైటిల్ కార్డ్ చూసేసరికి మేము పెట్టిన డబ్బులు న్యాయం చేసిన అనిపించింది. ఆ ఫీల్ అయితే వచ్చింది టైటిల్ కార్డ్ వరకు. ఆయన ఎంట్రన్స్ అయినా సరే, లేదంటే కొల్లగొట్టిన సాంగ్ అయినా సరే, లేదంటే చార్మినార్ ఫైట్ అయినా, కుస్తీ ఫైట్ అయినా అన్ని ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్లో అయితే కంప్లీట్గా ఫ్యాన్స్కి అయితే ఫుల్ మిల్స్ పెట్టినట్టు అనిపించింది. ప్రతి సీన్లో కూడా కేర్వాన్ గారు బీజిఎం ఒకటి, ఈయన స్క్రీన్ ప్రెజెన్స్ ఒకటి నెక్స్ట్లో అనిపించాయి. ప్రతి సీన్లో కూడా ఫస్ట్ హాఫ్లో ఎక్కడ అంత నెగిటివ్ చెప్పుకోవడానికి మరీ వేలు పెట్టి వెళ్తే తప్ప ఎక్కడ నెగిటివ్ చెప్పుకోవడానికి ఎక్కడైతే లేదు. బట్ రియల్ ప్రాబ్లం సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయిందన్న. సెకండ్ హాఫ్ ఏదైతే వాళ్ళు విఎఫ్ఎక్స్ అని చెప్పి స్టార్ట్ చేసుకున్నారో అక్కడ నుంచి ప్రతిదీ ఆర్టిఫిషియల్గా అనిపించింది. ప్రతిదీ అసలు కేర్ తీసుకుని అనిపించింది. మీరు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేయలేదని ఈజీగా తెలిసిపోతుంది.
బట్ ఆ విషయంలో కొంచెం వాళ్ళు కేర్ తీసుకొని ఇప్పుడు క్రిష్ గారు ఏదైతే ఆయన విజన్లో ఆయన అనుకున్నారో స్టోరీ ఆయన విజన్లోనే ఆయన ఎగ్జిక్యూషన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. బట్ ఈయన చేతిలో పడేసరికి సినిమా మొత్తం నలిగిపోయింది. అసలు సినిమాకి ఏదైనా నెగిటివ్ ఉందంటే ఆ విఎఫ్ఎక్స్. ఇప్పుడు మనకి ఆచార్యలో తీసుకుంటే ఆచార్యలో చిరంజీవి గారు ఒక చిన్న విఎఫ్ఎక్స్ షాట్ ఉంటుంది, అది సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయింది. అలాంటి ట్రోల్ చూసి కూడా వీళ్ళు ఏం నేర్చుకోలేదు అనిపించింది, ఎందుకంటే అలాంటి సీన్స్ 2-3 పడ్డాయి, అవి ట్రిమ్ చేసుకొని పెట్టుకుంటే బాగుండదు అనిపించింది. అండ్ ఇంకొకటి సెకండ్ హాఫ్లో ఇంకోటి ఏంటంటే హార్స్ సీన్స్ ఉంటాయి, హార్స్ సీన్ వచ్చే ప్రతి సీన్ దగ్గర కూడా విఎఫ్ఎక్స్ పెట్టేసి చెడగొట్టారు అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్ సీక్వెన్స్ 2 ఉంటాయి అన్న సెకండ్ హాఫ్లో. ఒకటి యజ్ఞం సీన్ ఒకటి ఉంటుంది, యజ్ఞం సీన్ చాలా బాగా వచ్చింది. అక్కడ ఆ కాన్సెప్ట్ అయినా సరే, లేదంటే అక్కడ డైలాగ్స్ అయినా సరే, కన్వర్జేషన్ అయినా సరే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఒక్క నెగిటివ్ ఏంటంటే అందులో విఎఫ్ఎక్స్. ఆ విఎఫ్ఎక్స్ ఒక వర్షం పడే సీన్ ఒకటి ఉంటుంది, అందులో పెద్ద మొహంలా చూపించి మరీ దరిద్రం చేస్తారని అనిపించింది. అది కొంచెం మంచి కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది, లేదా ట్రిమ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎవరు సెకండ్ హాఫ్ మంచిగా పట్టించుకోకుండా వదిలేస్తారనే ఒక ఇదైతే కంప్లైంట్ అయితే రైజ్ అవుతుంది. టోటల్గా అయితే ఫస్ట్ హాఫ్ వరకు ఫ్యాన్స్ ఫుల్ న్యాయం చేశాడు, దాని వరకు 3.5 ఇవ్వచ్చు. కానీ సెకండ్ హాఫ్ మరీ 2 ఇచ్చే రేంజ్లో కూడా లేదు, ఇంకా సెకండ్ హాఫ్ కంప్లీట్ డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు మనకి ఏదైతే అనుకునే వాళ్ళు ఈ ఇయర్ కన్నప్ప అనే బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ అయితేమో విఎఫ్ఎక్స్ విషయాలు అనుకున్నాం, కానీ కన్నప్పని మించి అయింది ఆదిపురుష్ దరిద్రాపాలు అయింది ఓటీటీలోకి వచ్చాక, ఆ లెవెల్లో విఎఫ్ఎక్స్ అయితే ఉంది. సినిమాకి ఏదైనా నెగిటివ్ అంటే మొత్తం విఎఫ్ఎక్స్ 1 to 10 మొత్తం విఎఫ్ఎక్స్. బాబు కోసం ఎప్పుడు కోతలే మాది, ఎందుకంటే ఆయన కోసం పుట్టాం, ఆయన కోసం మరణిస్తాం. సినిమాకి రావడమే గొప్ప, దాంట్లో ఎలాగుంది, ఎంత కొట్టుతుంది, ఎంత చేస్తుంది, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ పెట్టుకోవద్దు అని రావడమే గొప్ప థియేటర్లలో. మళ్ళీ అది కాక సినిమా ఎంత కొడుతుంది, ఇవన్నీ ఇగో పనికిరాని మాటలు ప్రతి ఒక్కరు చెప్తున్నా. ట్రోల్ చేసిన కొడుకులారా, మీకు కానీ ఇక్కడ కానీ కనిపిస్తే బొబ్బులు బయటకు వస్తుంది, నరుకుతుంది రక్త కోతే. ఏ రికార్డులు పనిచేయబోయా, బాహుబలి రికార్డులే కానీ, పుష్ప రికార్డులే కానీ, అలాగే వచ్చే త్రిపుల రికార్డులే కానీ ఏ రికార్డులు పనిచేయవు. ఈ అన్ని రికార్డులకే బాబు కళ్యాణ్ బాబు అన్నట్టు తీశారు. లాస్ట్ త్రిపుల మూమెంట్ అది ఉంది. నెక్స్ట్ ప్రతి ఒక్కటి కూడా కళ్యాణ్ బాబు అయితే ప్రతి ఒక్కటి కూడా కవర్ చేశాడు సినిమాని. ఎలా తీయాలో ఎలా చెయ్యాలో కళ్యాణ్ బాబు చేతుల్లోనే ఉంది. ఎవడు పనికిరాడు సినిమాలో, చెప్తున్నా. పక్కా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, హరి వీరమల్లు బ్లాక్ బస్టర్ సినిమా, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నిజంగా చెప్తున్నా, నేను తెచ్చుకున్న వాటరు ఈ సినిమాలో ఉంది, ఫుల్ మ్యాటరు వైన్లో దొరుకుతుంది క్వార్టరు. కానీ దాకండి, ఎందుకంటే ఈ సినిమాలో ఏం చెప్పాడంటే మాట వినాలి, మంచి మాట వినాలి గురుడా మాట వినాలి అంటే మంచి మాటలు అనేది వినాలని చెప్పారు. నిజంగా ఒక సినిమా ఒక హీరో స్టోరీని చూపిస్తూనే ఎంతో మెసేజ్ ఇద్దాం అనుకోరు. నిజంగా అక్కడ హీరో చెప్పంగానే వాన పడుతుంది, బయటికి రాగానే కూడా ఈ సినిమా చూసి రాగానే కూడా ప్రతి ఒక్కరు వానలో తడిసి పావనం అయిపోయారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరికి వాన పడుతుందని అర్థమైంది. నిజంగా మూవీ అంటే చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. క్లైమాక్స్లో చిన్న డాక్టర్ వేషం అనమాట. ఈ సినిమాకి 2 హీరోలు అని చెప్పొచ్చు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండోది ఎంఎం కీరవాణి గారు అని చెప్పొచ్చు. చాలా బాగుంది, అద్భుతమైన సినిమా. ఈ సినిమాని పైరసీలో చూద్దామనో లేదంటే ఓటీటీలో వస్తే చూద్దామని చూడకండి, ఎందుకంటే 5 సంవత్సరాల కష్టం, ప్రొడ్యూసర్ గారి కష్టం. కొద్దిగా అలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటేనే మరిన్ని మంచి సినిమాలు రాగలుగుతాయి. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి, మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. మీలాగే నేను కూడా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్స్. మీరు ఆ ప్రశ్న కావాలని అడిగినట్టున్నారు, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు సినిమా అంతా వదిలేసి ఏదో చిన్న 1-2 మైనస్లను పట్టుకోవడం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మిస్టేక్స్ అనేది పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి అన్నిటికీ ఉంటాయి. సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది. రేటింగ్స్ ఇవ్వద్దు ఇలాంటి సినిమాలకి, చూసి ఎక్స్పీరియన్స్ మీరు అనుభవించండి. సినిమా అయితే చాలా బాగా నచ్చింది సినిమా. అది సినిమాలో హైలైట్ ఏంటంటే ఎవరు కూడా కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేశారు, అందుకే సినిమా అంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సినిమాలో ఎవరి క్యారెక్టర్లు జీవం పోస్తారు. అది బ్యాక్గ్రౌండ్స్కి అయితే వేరే లెవెల్. పవన్ అన్నయ్య వచ్చిన మ్యూజిక్ ఎలా ఉందో సేమ్ అలాగే బాబీ డీలా అన్నగారు వచ్చినా కూడా అదే మ్యూజిక్. అంటే ఇద్దరు ఇంపాక్ట్ చేస్తారు అంతే, ఇద్దరు చెత్తగొడేయారు క్యారెక్టర్లు. అది ఇన్వాల్వ్ అయిపోయారు ఇద్దరు కూడా. చెప్పండి, ఫైట్స్ అయితే వేరే లెవెల్. మా పవన్ అన్నయ్య ఎక్కడున్నా తోపే. అది ఆయన హిందూ ధర్మం గురించి ఈ సినిమా తీశారు, అలాగే ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చారు, రియల్లో చేశారు, రీల్లో కూడా అలాగే చూపించారు.
ఆయన ఒకటే చెప్పింది, మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, పక్కన వాళ్ళు రిలీజియన్ మనం గౌరవిద్దాం, అంతే అన్న. చెప్పన్న అన్న, నెగిటివ్ కామెంట్ చెప్పిన వాళ్ళగా వాళ్ళకి బుర్రలేదన్న, వాళ్ళ గురించి మాట్లాడక్కర్లేదు. మనం సినిమాకి వాళ్ళు వెళ్ళరు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళవరు అన్న. సినిమా మొత్తానికి ప్లస్ కదా ఆవిడ కూడా. హీరో లెవెల్ సినిమా ఏముంది, నిధి అగర్వాల్ బాగానే యాక్ట్ చేసింది, అనసూయ భరద్వాజ్ బాగానే యాక్ట్ చేసింది, పక్కన హిమబిందు కూడా బాగా యాక్ట్ చేసింది, తను కూడా బాగానే యాక్ట్ చేసింది. ప్లస్ ఇంకోటి అంటే కోట శ్రీనివాస్ గారు కూడా, ఆయన కూడా బాగా యాక్ట్ చేశారు, రెస్ట్ ఇన్ పీస్. ఆయన కూడా బాగానే యాక్ట్ చేశారు. చివరి సినిమా అయింది, ఆయన కూడా ఇందులో బాగా యాక్ట్ చేశారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఈ వీకెండ్లో ఫ్యామిలీ అంతా తగ్గి చూడాలని సినిమా ఇది. బాగుందన్న, సినిమా చాలా బాగుంది. అది ఎలా అనిపించింది అనకన్నా, ఎంత బాగుందని అడుగన్నా. స్క్రీన్లు చిరిగిపోయిన, సీట్లు పగిలిపోయిన, ఎట్లా ఉంటుందన్న పవన్ కళ్యాణ్ సినిమా అంటే. చాలా మంది లేగో అంటున్నారు కదా, నువ్వు లేగో అనుకుంటే ఎట్లా అన్న? సినిమా 2 గంటల చూపించాలంటే ఎక్కడో ఒక సెకండ్ ఉంటుంది, వేరే సినిమాల కన్నా కాదు కదా. ఇది ఎట్లా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మీరు ఇట్లా సినిమాని హిట్ అయిన సినిమాని కూడా పబ్లిక్ టాక్ లో చంపేస్తున్నారంటే ఇంక సినిమాని ఇంకా ముందుకే వెళ్ళనిస్తున్నారు. ఒక సినిమాకి హైలైట్ పాయింట్ అంటే ధర్మం అన్న. ధర్మం అంటే నిల్చోవడం కాదు, నిలబెట్టడం. ఒక వ్యక్తిని నిలబడితే ధర్మం మిమ్మల్ని నిలబెడతాది. ఇదే అన్న సినిమాలో హైలైట్ పాయింట్ అన్న. రిలీజ్ ముందు నిధి అగర్వాల్ తన భుజస్కంధాలపై మోసింది. రిలీజ్ తర్వాత సినిమా థియేటర్ చూసిన తర్వాత పవన్ అన్న తన భుజస్కంధాలపై సినిమా మోసినట్టు అనే ఫీలింగ్ కలిగింది. చెప్తున్నాను ట్రోల్ చేసే ప్రతి ఒక్కడికి హరిహరాదులు కనపడితే, హరిహర వీరమ్మని చూస్తే హరిహరాదులు కనపడితే ఖచ్చితంగా సినిమా అయితే సూపర్గా ఉంది. ప్రతి సిచ్యువేషన్ చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే సాంగ్స్ బాగున్నాయి. అనసూయ వస్తుంది కదా కొద్దిసేపు, అనసూయ పక్కన ఇంకొక ఉంది, వాళ్ళిద్దరే ఒక సాంగ్ లైన్ కనపడుతుంది కానీ చాలా బాగా అనిపించేస్తుంది. నిధి అగర్వాల్ అయితే టోటల్గా కెమిస్ట్రీ పరంగా అయితే బాగా అల్టిమేట్ కానీ మోసం చేసేస్తుంది. కానీ ఎండింగ్కి వచ్చేసరికి తన తప్పు తాను నిలిచేసుకుంటుంది. కట్టప్ప ఉన్నాడు, నాదర్ గారు ఉన్నారు, సునీల్ ఉన్నారు, అందరి పాత్రలు బాగుంటాయి. సినిమా మొత్తం పవన్ అన్న అంతే. అంది అనే తుఫాన్ ఏదో అన్నారు కదా, నిజంగా తుఫానే మానవుడు. నిజంగా సినిమాలో పవన్ అన్న కనుక లేకపోతే సినిమా కానే కాదు. 100% బ్లాక్ బస్టర్ మూవీ. మనకంటే ఎక్కువ నాకు తెలిసి నార్త్ ఇండియా చూస్తారు కావచ్చు, ఎందుకంటే ఔరంగజేబ్ అంటే అంత గొప్ప అక్కడ. అలాగే హరిహర అంటే ఈ సౌండ్కి అక్కడ మనోళ్ళకి అంత ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా నార్త్ ఇండియాలో ఇంకా బాగా ఆడుతుంది. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ప్రతి పార్ట్ బాగా అనిపిస్తుంది. ఇక కీరవాణి గారికి దండం పెట్టాలి. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటల సాంగ్లకు ఇచ్చిన మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ అద్భుతంగా అనిపించేస్తాయి. పవన్ అన్న గురించి చెప్పాలంటే అసలు ఇంకా ఇటువంటి సినిమా చూడడానికి చాలా అవసరం లేదు. అలాగే పవన్ అన్న సినిమాలో వాడుకుంటుంది కదా, కొల్లగొట్టినారు అని. అలా కాదు, రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచి నిధి అగర్వాల్ తను వాడుకోవాలి. కన్ను కొట్టినాడురో కన్నే కొట్టినాడురో, కన్ను కొట్టినాడురో కన్నే కొట్టినాడురో, కన్ను కొట్టిన కన్నే మనసు కొట్టినాడురో. ఆమె వాడుకోవాలి పవన్ అన్న గురించి. అంత అద్భుతంగా ఉందన్నమాట. పాటలు బాగున్నాయి, ప్రతి ఒక్కటి బాగుంది, ఎక్కడ మైనస్ అయితే లేవు. ఒక్కటి సెకండ్ హాఫ్లో కొంచెం గ్రాఫిక్స్ కనబడితే అవి కొద్దిగా ఇబ్బంది అని తప్ప సినిమా మాత్రం అల్టిమేట్ సినిమా. పవన్ అన్న తప్ప సినిమాలో ఇంకా వేరే వాళ్ళు ఎవరిని పెట్టినా మైనస్ అయ్యేది. 100% తన భుజస్కంధాలపై మోసిండు. బ్లాక్ బస్టర్ మూవీ అందుకున్నాడు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. క్లైమాక్స్లో RRR టైప్లో విలన్ హీరో చేతులు కలిపేసుకున్నారు. సో మరి చేతులతో నరుకుంటారో ఈసారి, మరి కంటి సూపుతో నరుకుంటారో, తలవాళ్ళు తెచ్చి నరుకుంటారో తెలియదు. కానీ కోహినూరు వజ్రం గురించి ఉన్నది. అంతకంటే వజ్రాలు మన వేదాలు శాస్త్రాలు చెప్పేవాళ్ళని చెప్పేసి మన పెద్ద పెద్ద పండితుల గురించి, మహానుభావుల గురించి చెప్పారనమాట. సో అద్భుతమైన మూవీ హరిహర వీరమల్లు. హాలీవుడ్ హీరోయిజం అంతా పడుకోవాలి హరిహర వీర మల్లును చూస్తే. బాలీవుడ్ బాదుషాలంతా తొంగోవాలి హరిహర వీర మల్లును చూస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుడి సత్తా ఏందో మరోసారి నిరూపించడం, న్యాయం ధర్మం కూడా ఉన్నది. మన పాశ్చాత్య సంస్కృతి ఎలా ఉంటుందో దాని గురించి చెప్పడం, దాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి సినిమా చూడండి. జై హరిహర వీరమల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. టోటల్గా తెలిపోయింది. ఫస్ట్ హాఫ్ చూసినంత ఫీల్ సెకండ్ హాఫ్లో లేదు. సో ఓవరాల్గా యావరేజ్ ఎందుకని అది కేవలం ఫస్ట్ హాఫ్ వల్లే. కానీ భుజాల మీద వేసుకున్నారు కీరవాణి గారు మాత్రం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆయన బీజిఎం మాత్రం చాలా దెంగాడు. నిజంగా ఆయన లేకపోతే మరీ ఇంత యావరేజ్ అని కూడా చెప్పలేము సినిమాకి. ఫస్ట్ హాఫ్ అంతే నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం తేలిపోయింది అన్న. అంటే జ్యోతికృష్ణ గారి అనుభవం, ముఖ్యంగా ఆ జ్యోతికృష్ణ గారిని తీసుకోవడమే మైనస్ సినిమాకి. డైరెక్షన్ పూర్తిగా మైనస్. ఎందుకంటే క్రిష్ గారు టేకింగ్ ఎలా ఉంటుందో జనాలు తెలుసు. అలాగే జ్యోతికృష్ణ గారు టేకింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మేమే చూస్తున్నాం. అయితే ఆయన ఎవరికి తెలియదు, బట్ ఈ సినిమాతో లిగిద్దాం అనుకున్నాడు, మరీ కిందకు తొక్కేశారన్న. ఎందుకంటే క్రిష్ గారు డీల్ చేసిన విధానం ఒకలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఎందుకంటే ఫస్ట్ నుంచి క్రిష్ గారు ఉన్నారు, మధ్యలో తప్పుకున్నారు కాబట్టి. బట్ క్లైమాక్స్ బాగాలేదు సినిమాలో. ఆ సెకండ్ హాఫ్లో ఒక 2 నిమిషాలు సీన్ ఉంటుంది, అంటే ధర్మం కోసం పోరాడే సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే మాత్రం బాగుంది. సో అందుకనే యావరేజ్ మూవీ అన్నాను. బట్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఈ విధంగా పవర్ స్టార్ని చూసి ఐఫీస్ట్ అనుకోవచ్చు. ఆయన చాలా కష్టపడ్డాడు. ఆ ఫైట్లో కానీ, ఆ బల్లుని తిప్పడం కానీ, ఆ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా అంటే ఆయన ఎప్పుడో నేర్చుకున్న విద్యని ఈ సినిమాకి మొత్తం వాడేసాడు. చాలా కష్టపడి ప్రతి సినిమా అదే చెప్తున్నాను. ఫైట్ సీన్స్ అయితే మాత్రం సూపర్ అన్నమాట. ఆయన చూసి ఈ విధంగా పవర్ స్టార్ గారు నటించారా, ఈ విధంగా జంప్ చేశారా, ఏం చేశారా అనిపిస్తుంది. ప్రతి సినిమాలను కూడా పవర్ స్టార్ అరవడం కాదు, నిజంగా పవర్ స్టార్ అంటే నిజంగా ఆర్చే సినిమా అన్న ఇది ఫస్ట్ హాఫ్ వరకు. బట్ ఆయన కష్టం అయితే మాత్రం
వృధా అయిందని చెప్పుకోలేదు. నిజంగా చెప్తున్నాను, జానీకి ఇప్పుడు ఏం మారలేదు. నిజంగా చెప్తున్నాను, ఆయన ఇలాంటి ఏలట్టడం మానేసి అందంగా ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాగైతే లొంగున్నాడో కథకే ఈ సినిమాలో సెకండ్ పార్ట్లో కూడా ఉంటే నిజంగా కొంచెం కష్టమైన జ్యోతికృష్ణ తీసేసి క్రిష్ గారిని పెట్టుకుంటే సెకండ్ పార్ట్కి ఒక ఇండస్ట్రీ హిట్గా ఆయన మళ్ళీ తిప్పేస్తారన్న సినిమాని. ఎందుకంటే ఒక అనుభవం ఉన్న డైరెక్టర్కి అనుభవం లేని డైరెక్టర్కి ఇదే తేడా. చెప్తున్నాను కదా, క్రిష్ గారిని ఏ విధంగా తప్పించారో మాకు తెలియదు, కానీ క్రిష్ గారిని పెట్టుకుంటే సెకండ్ పార్ట్ అనేది ఒక ఇండస్ట్రీగా ఇప్పుడు మిగిలిన అంటే ఆయన ఇమేజ్కి పవర్ స్టార్ ఇమేజ్ తగ్గట్టుగా మీకు కలెక్షన్లు అయితే రావచ్చేమో, కానీ సినిమా పరంగా ఒక యావరేజ్ మూవీ అన్న అంతే. థ్యాంక్ యూ. నిధి అగర్వాల్ గారు భుజాల మీద వేసుకొని చెప్తానంట. ఇంకో అంటే ఈయన కూడా ముందుకన్నా కొద్ది ప్రమోషన్ అవి చేసింటే ఇంకా వేరే లెవెల్లో. ఇప్పుడు బాగాలేం కాదు, మొత్తం ఫుల్ అయిపోతాయి థియేటర్లు. ప్రీమియర్ షో చూశాను, అంతే చూద్దాం, గొంతు రాసిపోయింది. ప్రీమియర్ షోలు చూశాను, దాని తర్వాత మార్నింగ్ మళ్ళీ మ్యాట్నూ ఉంది. వేరే లెవెల్ మన సినిమా చెప్పే అసలు ఏం తీసి పడేసి ఏం లేదు. సినిమా హైలైట్స్ అంటే సినిమా హైలైట్ భయ్యా. ఒక 5 సంవత్సరాల గురించి వెయిట్ చేస్తా ఉన్నాం కదా, వెయిట్ చేసి ఒక వేరే లెవెల్ హిట్ ఇచ్చాయన్నమాట. ఒక ఫుడ్ లేకపోతే అదే చెప్పాం కదా, 1 డే అంతా ఫుడ్ లేకపోతే ఈవినింగ్ బిర్యానీ దొరికితే ఎలా ఉంటుందో అలా పౌరుష పవన్ కళ్యాణ్ అమ్మాలకి ఎలా ఉందన్నమాట. అసలు చెప్పడానికి ఏముంది, మన ఎంఎం రత్నం గారి మ్యూజిక్ అయితేనేంటి, క్రిష్ గారి డైరెక్షన్, ఆయన డైరెక్షన్కి దండమయ్యా నిజం చెప్పాలంటే. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉండే ఒక గొప్ప అదృష్టం అనమాట మనం చేసుకున్న, అంటే పూర్వజన్మ సుకృతం అంటారుగా అలా అన్నమాట. ఇలాంటి సినిమాలు ఏమంటే ఆయన తర్వాత ఎవరైనా హిస్టరీస్ మైథలాజికల్ మూవీస్ తీయాలంటే ఆయన తర్వాత ఎవరైనా తీసిపోవడానికి ఏం లేదు. 5 సంవత్సరాలు పార్ట్ 1 కోసం అయితే వెయిట్ చేయించారు, పార్ట్ 2 కోసం 6 సంవత్సరాలు కదా 10 సంవత్సరాలు వెయిట్ చేస్తారు అనమాట. అలా ఉంది సినిమా. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఓకే, అడల్ట్ మూవీస్ అవి సంథింగ్ ఏమో ఉంటాయి ఓకే, అవి డిఫరెంట్ జోన్ అనమాట. విత్ ఫ్యామిలీ చూడాలని సినిమా అనమాట. దయచేసి చెప్తా ఉన్నాను, విత్ ఫ్యామిలీ ఒక వీకెండ్ వస్తుంది కదా, వెళ్ళి చూడండి. వేరే లెవెల్ అంటే స్టోరీ టెల్లింగ్ అనేది వేరే లెవెల్ ఉంది అనమాట. సనాతన ధర్మం మిగతా అంటే హిందూ దేవాలయాలు, దాని తర్వాత వాళ్ళ భాషలు, మత మార్పిడి గురించి ఎలా అయితే ఇంతమందిగా చేశారో ఔరంగజేబు, దాని తర్వాత సుల్తాన్లు, వీళ్ళు హైదరాబాద్ బలపంచిన వాళ్ళంతా మత మార్పిడి చేసిన హైదరాబాద్ విలువలో క్యారెక్టర్ అనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఏ విధంగా వాళ్ళని దత్త తీసుకుంటాడు, దాని తర్వాత వాళ్ళు సపోర్ట్ చేస్తాడు, ఏ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడాలని ట్రై చేస్తాడు అనేది స్టోరీ ఫస్ట్ పార్ట్ 1. పార్ట్ 2లో కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ పార్ట్ 2. మామూలుగా లేదన్న అసలు సినిమా గురించి అసలు మాట్లాడే విషయమే కాదు. ఎవరైనా ట్రోలింగ్ చేస్తే మాత్రం పంట పెట్టేయడం అంత మంచి ఏం లేదు. చూసుకోండి, ఒక ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన మూవీ, ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన మూవీ అంతే. ఇక అన్న గురించి ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఆంధీ వచ్చిందని అప్పుడే వచ్చింది, 2024లోనే వచ్చిండు, డిప్యూటీ సీఎంతోనే వచ్చిండు ఆంధీ అని. పిఎంఏ చెప్పిండు ఆంధీ పవన్ కళ్యాణ్ అంటేనే ఆంధీ అని. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా అంతే. సినిమా మాత్రం జబర్దస్త్ ఉందన్న, సూపర్ ఉంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. స్పెషల్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్ అంతే. రికార్డ్స్ మొత్తం రిటర్న్ వచ్చేస్తాయి, ఇంకా అందరి పుష్ప కాదు కదా, పుష్ప డబ్బాలు వచ్చేస్తాయి అంతే. అదొక్కటి చెప్పగలుగుతాం. హరిహర వీరమల్లు మూవీ ఎలా అనిపించింది? హరిహర వీరమల్లు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా సినిమాని పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నానో ఇక అలా చూస్తామండి. థియేటర్ అంతా ఇవే క్లాతులు నిండిపోయింది మొత్తం. కట్ చేస్తే 2 డైరెక్టర్లు మారారు. సో దానివల్ల మైండ్లో అది పెట్టుకుని థియేటర్కి వెళ్తున్నామా లేకపోతే ఏంటనేది కొంచెం నాన్సింగ్ అయిపోయింది మాకే. సినిమా చూసినంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ వర్షన్, ఫైట్లు, ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్. ఇక ఇంటర్వెల్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. కానీ ఏంటంటే కొన్ని షార్ట్లు, కొన్ని గ్రాఫిక్ సీజీ వర్క్లు అవి ఒక్కటే తప్ప సినిమాని ఎక్కడా తక్కువ చేయలేదు. మిగతాదంతా నెక్స్ట్ లెవెల్. సో పార్ట్ 2 ఉంది కదా, సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే పార్ట్ 2ని ఏదైనా చిన్న కరప్షన్స్ ఉంటే చేసుకోండి. ఇట్లాంటివి ఉంటే ఆడియన్స్ ప్రతి ఒక్కడు అన్నీ కనిపెడుతూ ఉంటాడు, మనకి ప్రతిదీ కనిపెడుతూ ఉంటాడు. సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా ఆ మైనసే పట్టుకుంటాడు. సో ఆ మైనస్ అందరూ పట్టుకున్నారు. సో ఆ మైనస్ అందరూ ఎవరు చెప్పట్లే. సో ఇది చూస్తే వాళ్ళకే తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో చెప్తున్నా. సో నెక్స్ట్ పార్ట్ ఏదో ఒక ఇల్లుకి ఎవడో పునాది ఎత్తే 2 మేస్త్రీలు చేసినట్టు అనిపించింది అనమాట. సో అదొక్కటే మెయిన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలండి. నరనరాల్లోనే బాగా ఇంకిపోయాడు తమను. సో తమనుండే అసలు ఆర్ఆర్ చంపేసాడు. అది బాగా అలవాటు అయిపోయాడు. ఎంఎం కీరవాణి గారు కొంచెం ఇంకా చాలా ఇంకా ఆ సినిమాకి ఇచ్చారు, ఇంకా ఇచ్చుంటే ఇంకా బాగుండు అనమాట. అన్న మూవీ ఇప్పుడే స్పెషల్ మార్నింగ్ షో కూడా చూడడం జరిగింది, నిన్న ప్రీమియర్ కూడా చూడడం జరిగింది. మూవీ అయితే నాకు ఫస్ట్ హాఫ్ మాత్రం టూ గుడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ. కీరవాణి గారి బీజిఎం, తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, తర్వాత
కుంఫు ఫైట్ కానీ పులితో సీన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. బీజిఎం అయితే కిరవాణి గారు RRR తర్వాత ప్రాణం పెట్టి తీశారని అనిపించింది. పవన్ సార్ గారు కూడా ఆ విషయాన్ని స్వయంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందంటే ఎలివేషన్స్ తోటి, బీజిఎం తోటి కిరవాణి గారు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు బ్రో చెప్పినట్టు డైరెక్టర్ మారడం వల్ల ఇంకొకటి ఏంటో తెలియదు కానీ సెకండ్ హాఫ్ మాత్రం టూ వరస్ట్ అన్న. అసలు దరిద్రంగా ఉంది. విఎఫ్ఎక్స్ కానీ అండ్ క్లైమాక్స్ కానీ చాలా అంటే చాలా డిసప్పాయింట్గా ఉంది. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ మాత్రం క్రిష్ గారు డైరెక్షన్ చేసి సెకండ్ హాఫ్ మాత్రం జ్యోతికృష్ణ గారు డైరెక్షన్ చేసినట్టుంది. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అంది వస్తున్నాడని, అంది వస్తున్నాడని. బట్ సెకండ్ హాఫ్ మాత్రం అంది వచ్చి సెకండ్ హాఫ్ని మొత్తం తీసుకెళ్ళింది. సెకండ్ హాఫ్ మాత్రం టూ వరస్ట్ అన్న. విఎఫ్ఎక్స్ కానీ అండ్ క్లైమాక్స్ కానీ దరిద్రంగా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్తున్నా కదా, పెట్టిన రేటింగ్ మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. టైటిల్ కార్డ్ నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ వరకు సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ స్క్రీన్ ప్రజెన్స్ అన్నది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఏమనుకున్నారో మరి, అది మిస్కమ్యూనికేషన్, మరి వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ లేదో లేకపోతే డైరెక్టరు అర్థం చేసుకోలేదు కానీ సెకండ్ హాఫ్లో మాత్రం స్క్రీన్ ప్లే కానీ అసలు టూ వరస్ట్ ఉంది. టోటల్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సెకండ్ హాఫ్ మాత్రం టూ వరస్ట్. ఇక సినిమా మామూలు లేదు. హరిహర వీరమల్లు తెలుగోని చరిత్ర, ఔరంగజేబుతో యుద్ధం చేసిన తెలుగోడు మళ్ళా ఢిల్లీ కోటలో పోయి ఒక తెలుగోడు యుద్ధం చేస్తే ఎట్లుంటుందో ఈ హరిహర వీరమల్లు అట్లుంది స్టోరీ. ఇది తెలుగోడు, ఒక తెలుగోడు స్టోరీ. ఇది చాలా బాగా ఎంచుకున్నారు కథ. ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో చేయడం, ఈ ఇంత సోషియో ఫ్యాంటసీ సినిమా చేయడం చాలా గొప్ప విశేషం. అంటే ఎందుకంటే ఒక బాహుబలి, ఒక RRR, ఒక రేంజ్లో ఆ రేంజ్లో సినిమాలు చూసాం మనం. విఎఫ్ఎక్స్ ఆ రేంజ్లో సినిమా కాకపోయినా కానీ కాకపోతే బాగున్నాయి విఎఫ్ఎక్స్. అంటే సినిమా కథాంశం బట్టి తీసుకున్నారండి విఎఫ్ఎక్స్. ఇప్పుడు బాహుబలి కంటే మహాష్మతి సామ్రాజ్యం చూపించాలి కాబట్టి చూపించారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి స్టోరీ హరిహర వీరమల్లులో ఎక్కడ తగ్గలేదు, స్టామినా తగ్గలేదు. అదే రాజకీయంలో మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఈ సినిమాలో ఎక్కడ తగ్గకుండా డ్యాన్సులు కావచ్చు, ఫైట్లు కావచ్చు. ఒక పాట ఉందండి, ఒక పాట కొల్లగొట్టినాదిరో 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 ఆ పాట రావడంతోనే థియేటర్ అంతా షేక్ అయిపోయింది. ఉర్రూతలు అంతా మొత్తం ఎంజాయ్మెంట్, ఎనర్జీ, జోష్ వచ్చేసింది. కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినా ఆ పాట రావడంతోనే జోష్ స్టార్ట్ అయింది హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లుక్స్, స్టామినా, ఆ చరిస్మా చూస్తే బాబా జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. సినిమా సూపర్ హిట్. సెకండ్ హాఫ్లో బాబీ డియోల్ గారు, బాలీవుడ్ బాబీ డియోల్ ఎంట్రీ రావడంతోనే కథ స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2 ఉంది. కంక్లూజన్ పార్ట్ 2 ఇక సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ హరిహర వీరమల్లు. రేటింగ్ 3.5 రేటింగ్. సూపర్ డూపర్. తిరుపతిలో ఉంటాడు వెంకన్న, గుండెలో ఉంటాడు పానన్న. సినిమా చాలా చాలా బాగుంది. సినిమా హైలైట్ ఉన్నది. సినిమా ఏడా కూడా బోర్ కొట్టదు. సినిమా 100% పక్కా సూపర్ ఉన్న సినిమా. కాలర్ ఎగరేసుకొని చూడొచ్చా నా మూవీ అయితే. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకుంటా, నేను గీసుకోను. మిగతా జింకలు తినే పులి వస్తుంది, పులిని తినే బొబ్బులు వచ్చింది. వీరమల్లు చెప్తే వినాలి, మాట వినాలి. వీరమల్లు మాట వినాలి. కొట్టేదండి మూవీ. పుష్ప రికార్డ్ బ్రేకింగ్. పుష్పలతో కంపేర్ చేయొద్దు. అది పాని పదార్థాలు తిని నవ్వులేసే మూవీ సీన్లు ఉన్నాయి ఇందులో. సంతాన ధర్మం కాపాడాన్ని, పర్యావరణాన్ని కాపాడాన్ని, జంతువుల్ని ప్రేమగా చూడండి, అవి మనల్ని ప్రేమగా చూస్తాయి, మనం ప్రేమగా చూద్దాం. ప్రజలకు సేవ చేయండి, నీ దగ్గర ఉన్న దాంట్లో ప్రజలకు పెట్టండి, ఆకలితో ఉన్నవాడిని ఆకలి తీర్చండి,
నీళ్లు లేని వాళ్ళకి నీళ్ళు అందిద్దాం అనే చిన్న చిన్న సీన్లు ఉన్నాయి. పేదవాళ్ళ కోసం, ప్రజల సేవ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్. పుష్ప సినిమాతో కంపేర్ చేయకండి అన్న. పుష్ప దేనికి పనికి పనికి రాదు. పవన్ కళ్యాణ్ కింద ఏ హీరో పనికి రాడు. ఒక్కడే హీరో, పవన్ కళ్యాణ్ ఒక్కడే హీరో. 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు మా పవర్ స్టార్. పాన్ ఇండియా దేవుడు ఆయన, మాకు పాన్ ఇండియా దేవుడు అండి. ఫస్ట్ ఆయన మా సినిమాలతో పాన్ ఇండియా ఉంది. ఆయన రియల్ గానే పాన్ ఇండియా కదా, పాన్ ఇండియా స్టార్ కదా. మరి సినిమా పరంగా ఏమంటారు మీరు? అన్న ఇప్పుడే హరిహర వీరమల్లు మూవీ చూసినామన్నా. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ కోసం ఏం చెప్పొచ్చు. అంటే చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు. అంటే పొలిటికల్గా ఎంత కష్టపడ్డాడో మన సినిమా ఇండస్ట్రీ అంత కష్టపడతాడు. దట్ ఈస్ పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ పేరు అని ఉట్టిగా రాలేదు. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. ఒక చామినార్ ఫైట్స్ ఉంటాయి ఇలా, అది బాగుంది. అంటే ఇక్కడ బాబుడేల యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ నిత్యగరావుల యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అంటే మ్యూజిక్, కీరవాణి గారి మ్యూజిక్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా తక్కువ లేదు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, విఎఫ్ఎక్స్ తీసుకున్న, కొంతమంది నచ్చలే విఎక్స్ఎఫిక్స్. అంటే ఈ సినిమాకి ఎంత కావాలో అంత తీసుకురు, కానీ డిఫరెంట్గా ఉంది. కానీ సినిమాది ఒక హైలైట్ అని చెప్పొచ్చు. కీరవాణి మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ తగ్గలేదు. ఇది ఒక చరిత్రలో నిలిచిపోతే పవన్ కళ్యాణ్కి. మరి తమ్ముడు ఒక బద్రి ఖుషిలో మేము ఫైట్స్ ఎంత ఎంజాయ్ చేస్తామో, మళ్ళీ హరిహర వీరమల్లలో ఫైట్స్ చూసాం. ఇలా మళ్ళీ ఆయన ఓన్గా ఫైట్స్ కంపోజ్ చేసి ఒక చేసిండు పవన్ కళ్యాణ్ గారు. అది హైలైట్ అని చెప్పొచ్చు. ఇలా ప్రతి ఒక్క సీను సమాజ సేవ కోసం, అంటే పబ్లిక్ కోసం ఏం కావాలన్నా రియల్గా చూపించిండు. అంటే హిందూ ధర్మం కూడా ఇలా పెట్టిండు, అది కూడా హైలైట్ అని చెప్పొచ్చు. అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి, అదే కోరుకుంటా. అలాంటి హిందూ ధర్మం కాపాడుకోవాలి, ప్రతి దేవుడు కాపాడుకోవాలని చూపించిండు. ఎవరికి తక్కువ చూపించాడు, అదొక హైలైట్ అని చెప్పొచ్చు. సినిమా బ్యాక్గ్రౌండ్ తీసుకున్న, డ్యాన్స్ తీసుకున్న, అలా ఒక సీన్ ఉంటుంది, పులి సీన్. అంటే పులితోడు ఫైట్ ఉంటుంది, అంటే జస్ట్ చిల్ పడుతుంది. ఆ సీన్స్ అదొక హైలైట్ అని చెప్పొచ్చు సినిమాలో. చాలా బాగుంది. అంటే స్క్రీన్ ప్లే తీసుకున్న కొత్తగా తీసిండు, డిఫరెంట్. హరిహర వీరమల్లు ఆల్ ద బెస్ట్, బ్లాక్ బస్టర్. జై జనసేన.